అందరికీ నమస్తే అండి. ఇప్పుడు గజెట్ 16 గవర్నమెంట్ రిలీజ్ చేసింది. 4 గ్రామాలు 16 కింద పెట్టి బట్లచండారం, కొండాపల్లి, అనంతరెడ్డిపల్లి మరొక గ్రామం కూడా భూములన్నీ తీసుకునే విధంగా గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే నోటిఫికేషన్ చూసుకుంటే ముమ్మాటికి టోటల్గా ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇల్లీగల్. ఇక్కడ ఫార్మర్స్ రైతుల యొక్క ఫండమెంటల్ రైట్స్ ని పూర్తిగా హరించేస్తుంది. ఆర్టికల్ 14 కానీ, ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 అన్నిటిని కూడా వైలేట్ చేసింది. ముఖ్యంగా ఆర్టికల్ 300 ఏదైతే రైతుల యొక్క భూమి ఉంటుందో అది వారి సొంతం, వారి ఇష్టపూర్వకంగా ఇస్తేనే గవర్నమెంట్ కానీ మరొక ఇండస్ట్రియల్ కానీ ఇంకోటి కానీ ఇంకో డెవలప్మెంట్ కిందకి తీసుకోవాల్సినటువంటిది బాధ్యత గవర్నమెంట్కి ఉంది. డిపిఎస్పి స్టేట్ డెవలప్మెంట్ పాలసీస్ ఏ విధంగానైతే ఉన్నాయో అవి రైతుల హక్కులను హరించే విధంగా ఉన్నాయి. ఏదైతే గజెట్ రిలీజ్ చేసిరో రైతుల ఆమోదం తీసుకోకుండా, రైతుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా వారి ఇష్టపూర్వకంగా వారికి లాభదాయకంగా ఆ నోటిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. అందుకే ఈరోజు రైతులందరూ కూడా రోడ్డున పడిరు. వారి భూములు గవర్నమెంట్ తీసుకున్న తర్వాత వారికి జీవనోపాధి మరొకటి లేదు. అక్కడ అనేక క్రాప్స్, వరి కానీ, పల్లి కానీ, కంది కానీ, ఇంకొకటి కానీ అనేకమైనటువంటి క్రాప్స్ పండించుకొని వాటిపైన ఆధారపడి డైరీ ఫార్మ్స్ కానీ వారి జీవనాధారాన్ని కొనసాగిస్తున్నటువంటి రైతులు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ముఖ్యంగా రైతుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పేసి మనకి ఎన్నో చట్టాల్లో ఉంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ని పూర్తిగా హరించేసి మీరు ఓన్లీ డిపిఎస్పి మాత్రమే చూస్తున్నారు. ఎప్పుడైనా గవర్నమెంట్ పాలసీస్ విడుదల చేసినప్పుడు గజెట్స్ కానీ అండ్ నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేసినప్పుడు మీరు ఫండమెంటల్ రైట్స్ కి ఏదైనా ఆఘాతం కలుగుతుందా, రైతులకు ఇబ్బంది కలుగుతుందా, లేకపోతే వారిని సంజాయించి ఒప్పించే ప్రయత్నాలు ఏదైనా ఉందా అని చెప్పేసి సోషల్ అసెస్మెంట్ అనేది మీరు ముందుగా జరపవలసిన అవసరం ఖచ్చితంగా ఉండేది. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇక్కడ జరపలేదు. రైతుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోలేదు. మీరు ఎక్కడ కూడా గ్రామాల్లో మీటింగ్స్ లాంటివి కండక్ట్ చేయలేదు. మీరు డైరెక్ట్ మీకు నచ్చినట్టుగా ఒక గజెట్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత నోటిఫికేషన్, ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మీరు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి టైం పీరియడ్ అయిపోయింది, 60 days మీ భూములు మేము లాగేసుకుంటామనే ప్రయత్నాలు చేసేదానికి గవర్నమెంట్ ప్రతిపాదికనలు జరుపుతుంది. అయితే ఇందులో భాగంగా రైతులు ముఖ్యంగా రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి. దీని పరిష్కారం ఏంటి? అయితే ఈరోజు రైతులంతా ఒక్క గ్రామమే కాదు మిగతా గ్రామాలు కూడా లాభోద్యమం అని చెప్పేసి అనేక చోట్ల ఇప్పుడు ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఈరోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వచ్చి మాట్లాడే పరిస్థితి కలిగింది అంటే రైతులు ఎంత గోస బాధ గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. పునరాలోచన చేసి రైతులని ఇబ్బంది పెట్టకుండా, రైతులకి బాధ కలిగించకుండా మరొక ఆల్టర్నేట్ ల్యాండ్ ఏదన్నా ఉంటే చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మేము నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు. మా యొక్క హక్కులను హరించేటటువంటి నోటిఫికేషన్ రైతుల యొక్క బాధను పట్టించుకొని ప్రభుత్వము మాకు ఉందా లేదా, ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేకపోతే మరి ఇంకేదైనా నడుస్తుందా అనేది మరొకసారి గవర్నమెంట్ వారు ఆలోచించుకోవాలి. ఈ విషయంపై మేము మా భూములను వదిలే ప్రసక్తే లేదు. దీనిపైన హైకోర్టుకు కానీ వెళ్ళి మేము ఎంతవరకైనా మా భూములు మేము కాపాడుకునే హక్కు మాకుంది. మేము ఆ ప్రయత్నాల మీద ఉంటాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ వారు ఏ జీవో రిలీజ్ చేసినా, ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇక్కడ గవర్నమెంట్ వారు రిలీజ్ చేసినటువంటి గజెట్ లో ఎటువంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వలేదు. వారు చూపిస్తున్నట్టు కొన్ని కారణాలు ఎప్పుడో మేము సర్వే చేశాం 16-17 అంటున్నారు. 16-17 సర్వే చేసినట్టుగా మా దగ్గరకు వచ్చినట్టుగా ఏ ఒక్కరికి తెలియదు.
మాకున్న ఏ 5-6 గ్రామాల్లో కూడా ఏ గ్రామంలోకి రాలేదు. వారు చెప్తున్నటువంటి అబద్ధపు పేపర్స్ కానీ అబద్ధపు పత్రాలు కానీ చూపిస్తే నమ్మే ప్రసక్తి లేదు. దీనిపైన మేము డెఫినెట్గా కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ని కోరుతాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మాకు ఒకటే ఒక నమ్మకం ఉంది, అది రాజ్యాంగం మీద, కోర్ట్స్ పైన నమ్మకం ఉంది. కోర్టులోనే ఈ విషయాన్ని మేము తెలుసుకుంటాం. ఇంకొకటి తెలియజేసేది ఏంటంటే, సార్ మేము ఈ విధంగా ఇంత ముందుకు వెళ్ళే ప్రోత్సాహం మీరే చేస్తున్నారు గవర్నమెంట్ వారు. ఎందుకంటే మీరు రైతులను కూర్చోబెట్టి మీ ల్యాండ్స్ పట్టా భూములు మీకు కావాలా లేకపోతే తీసుకోవాలని చెప్పేసి మీరు ఆ రోజు అడిగి ఇండివిజువల్ నోటీసులు కనుక పంపించి మా యొక్క అభిప్రాయాలు తీసుకుని ఉంటే మేము దానికి ఏదైనా సమ్మతించేవారమో లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్ చెప్పేవారమో. గవర్నమెంట్ చాలా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. ల్యాండ్ యాక్వైజేషన్లో మీరు చేస్తున్నటువంటి అనేక తప్పులు చెప్పుకుంటూ పోతే ఒక రోజు మొత్తం సరిపోదు. నేను అదే అంటున్నా, మీరు ఏదైనా చిత్తశుద్ధితో చేస్తే ల్యాండ్ యాక్వైజేషన్ కరెక్ట్గా చేయండి. మీ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంటే అక్కడ డెవలప్మెంట్ చేయండి. గతంలో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని డెవలప్మెంట్ చేసినప్పుడు హైటెక్ సిటీ ఒక గుట్ట రాళ్ళు, అది ఏమిటికి పనికి రాదు, వ్యవసాయం చేసుకునేదాన్ని కాదు కదా, మామూలుగా మనుషులు తిరిగే ప్రాంతం కూడా కాదనేది ఆ రోజుల్లో చాలా మందికి అప్పట్లో ఉన్నవారికి తెలుసు. అది గుట్టని డెవలప్మెంట్ చేసి ఈరోజు కోకాపేటలో 100 కోట్లకి ఎకరా అమ్మే ప్రయత్నాలు జరిగినాయి, చూసినాం కూడా మన గత ప్రభుత్వంలో. అలా మీరు గుట్టల్ని డెవలప్ చేయండి, పూరంబోక్ భూముల్ని డెవలప్ చేయండి, గవర్నమెంట్ ల్యాండ్స్ని డెవలప్ చేయండి. ఇవన్నీ ఉన్నాయి ఆల్టర్నేట్గా. కానీ మీకు రైతులు చేసుకోబతికేటటువంటి పట్టా ల్యాండ్స్ మీదనే మీకు కన్నుబడి, ఎందుకంటే వెట్ ల్యాండ్ అక్కడ ఏది వేసినా పండుతుంది. పల్లి కానీ, కంది కానీ, వరి కానీ అనేక రకాలుగా మేము బెబ్బర్లు కూడా పండిస్తాం. బెబ్బర్లు చాలా బలమైనటువంటి ఇవి, వాటిని కూడా పండిస్తాం. అంటే మా ల్యాండ్ యొక్క స్వభావం మీరు ముందుగానే పసిగట్టి అక్కడ డ్రోన్లను పంపించి ఇక్కడ ల్యాండ్లో మేము కట్టడాలు కడితే ఎలా ఉంటుందని చెప్పేసి మీరు ముందు పరిశీలన చేసి, వికారాబాద్ ఏరియా ఏంటంటే మొత్తం ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలకెల్లా వికారాబాద్ ప్రాంతము గడ్డ మీద ఉంటుంది. మూసీ నది పుట్టింది అక్కడి నుంచి. అందుకే అక్కడ ఎటువంటి ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వీళ్ళ కంపెనీలు అక్కడ పెట్టడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రైతులని మాత్రం అన్యాయం చేస్తున్నారు. ఇది సరైనది కాదు సార్. మీరు మళ్ళొకసారి పునరాలోచన చేసుకోండి. లేదు అంటే మేము కోర్టును అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. డెఫినెట్గా మళ్ళీ కోర్టు నుంచి మీరు మొట్టికాయలు తినవలసి ఉంటుంది. అనవసరంగా అంతవరకు ఎందుకు? ప్రజల్లో ఏకమై చైతన్యమై మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే కన్నా ముందే మీరే ఆలోచన చేసుకొని పునరాలోచన చేసుకొని మీరు డెస్టినేషన్ మార్చుకుంటే మంచిది. అలాగే రైతులని కాపాడండి, రైతులకు సపోర్టుగా ఉండండి. మీడియా మిత్రులకు కోరుకునేది ఒకటి, రైతుల యొక్క కష్టాలను కూడా మీరు ఎలువెత్తి చూపండి. దయచేసి రైతులు ఎక్కడ అన్యాయం అవుతున్నా కూడా వారి యొక్క పరిస్థితిని, వారి యొక్క ప్రాబ్లమ్స్ని సమాజానికి తెలియపరిచే విధంగా మీరు చేస్తారని కోరుకుంటూ, అలాగే మేము గవర్నమెంట్కి ఏది వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ ఏ డెవలప్ చేసినా కూడా మేము ఆస్వాదిస్తాం. కానీ మా యొక్క పట్టా ల్యాండ్స్ తీసుకుంటే మాత్రం మేము ఊరుకోము. జై హింద్, జై భారత్.